హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. సెకండ్ సూపర్ 8 మ్యాచ్లో బంగ్లాదేశ్తోని టీమిండియా తలపడుతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ రిపోర్ట్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. T20 ప్రపంచ కప్ 2024లో సెకండ్ సూపర్ ఫైట్లో వచ్చేసరికి బంగ్లాదేశ్తో టీమిండియా తలపడుతుంది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే మాత్రం అయితే సెమీస్కి అయితే దాదాపు చేరిపోయినట్లే లెక్క. ఎందుకంటే ఇప్పటి వరకు టీమిండియా వచ్చేసరికి ఒక మ్యాచ్ గెలిచి పాయింట్ టేబుల్లో చూసుకుంటే సెకండ్ పొజిషన్లో ఉంది. అదేవిధంగా ఇప్పుడు బంగ్లాదేశ్తో జరగబోయే మ్యాచ్లో గెలిస్తే టీమిండియా మాత్రం అయితే సెమీస్ పెడితే దాదాపు ఖాయం చేసుకున్నట్లు లెక్క అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బంగ్లాదేశ్ అయితే మొదటి మ్యాచ్లో వచ్చేసరికి ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమి అయితే చవి చూడడం జరిగింది. ఈ మ్యాచ్లో ఓడిపోతే బంగ్లాదేశ్ మాత్రం అయితే సెమీస్ నుంచి తప్పుకున్నట్లయితే చెప్పుకోవచ్చు. అయితే బంగ్లాదేశ్కి మ్యాచ్ చాలా అంటే చాలా కీలకం. అదేవిధంగా మన టీమిండియా కూడా చాలా అంటే చాలా కీలకం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొదటి మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ పైన అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఆఫ్ఘన్ పైన 47 పరుగుల తేడాతో అద్భుతమైన విజయంతో పాయింట్ టేబుల్లో సెకండ్ పొజిషన్లో కొనసాగుతుంది. నెట్ రన్ రేట్ కారణంగా ఆస్ట్రేలియా టాప్ పొజిషన్లో ఉంటే మన ఇండియా సెకండ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అదేవిధంగా మన బంగ్లాదేశ్ వచ్చేసరికి ఆస్ట్రేలియా చేతిలో 28 పరుగుల తేడాతో ఘోర ఓటమి అయితే చవి చూడడం జరిగింది. సెమీస్ ఆశలు అయితే దాదాపు సంక్లిష్టం చేసుకుంది. మన బంగ్లాదేశ్ తర్వాత జరగబోయే 2 మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలిస్తేనే సెమీస్ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది, లేదైతే సెమీకి చేరముందే ఇంటి ముఖం పట్టే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ జట్ల మధ్య ఇప్పుడు మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇరు జట్ల ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఇరు జట్ల బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అయితే చూసుకుందాం. ముందుగా టీమిండియా విషయానికి వచ్చినట్లయితే టీమిండియా గత మ్యాచ్లో అద్భుతమైన విజయం అయితే సాధించింది. అన్ని విభాగాలు సమిష్టిగా రాణించడం జరిగింది టీమిండియా. అయినా కూడా టీమిండియాకి అయితే కొన్ని లోపాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓపెనింగ్ పొజిషన్లో విరాట్ కోహ్లీ, అదేవిధంగా రోహిత్ శర్మ వరుస మ్యాచ్లో విఫలమవుతున్నారు. అది టీమిండియాకు అయితే చాలా బలహీనతగా అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్ జరగబోయే మ్యాచ్లో వీళ్ళిద్దరు తప్పకుండా రాణించాలి, లేకపోతే మాత్రం అయితే టీమిండియా ఓపెనింగ్లోనే మంచి పార్ట్నర్షిప్ చేస్తే టీమిండియా భారీ స్కోర్ చేసే అవకాశం కనిపిస్తుంది. అలాంటి టైంలో వీళ్ళిద్దరు రాణించకపోవడం టీమిండియా పెద్ద డిసడ్వాంటేజ్ అయితే మారిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే శివం దుబే, అదేవిధంగా రవీంద్ర జడేజా పూర్తిగా విఫలం అవుతుంది. ఇది సెకండ్ బలహీనత అని చెప్పుకోవచ్చు టీమిండియాకు. అదేవిధంగా బలమైనది ఏంటంటే బౌలింగ్ బలం టీమిండియా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, అదేవిధంగా అక్షర్ పటేల్ అద్భుతంగా రాణిస్తున్నారు బౌలింగ్ పొజిషన్లో. కొంచెం బ్యాటింగ్ పొజిషన్ ఇంకా మెరుగైన ప్రదర్శన చేస్తే టీమిండియాకి అయితే తిరిగి ఉండదు. బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణిస్తున్నారు వీళ్ళు మాత్రమైతే. వీరితో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రాణిస్తే మాత్రం అయితే టీమిండియాకు తిరిగి ఉండదు. టీమిండియాకి ఇది 2 మాత్రమే బలహీనత అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. మన శివన్ దుబే ప్లేస్లో సంజు శాంసన్ తీసుకునే అవకాశం అయితే చాలా అంటే చాలా మేరకు అయితే కనిపిస్తున్నాయి. మరి చూడాలి, ఇది ఒక్క స్థానాన్ని మాత్రమే చేంజ్ చేసే అవకాశం ఉన్నట్లయితే మనకు అందుతున్న అప్డేట్. ఓవరాల్గా టీమిండియా ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే టీమిండియా అన్ని విభాగాల్లో చాలా పటిష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బంగ్లాదేశ్ విషయానికి వచ్చినట్లయితే బంగ్లాదేశ్ వాళ్ళ బలహీనతలు అంటే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక లితిన్ దాస్ తప్ప మిగతా బ్యాటర్లు అనుకున్నంత స్థాయిలో ఎవరు కూడా రాణించలేకపోతున్నారు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి ముస్తాఫిజర్ రహమాన్, తస్కన్ అహ్మద్ వంటి బౌలర్స్ మాత్రమే రాణించడం జరుగుతుంది. మిగతా బౌలర్ అయితే అంతగా రాణిస్తలేరు. వీళ్ళకి అతిపెద్ద బలం ఏంటంటే సకిబుల్ హసన్ బౌలింగ్లో రాణించడం బంగ్లాదేశ్కి అతిపెద్ద బలం అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ పొజిషన్లో లితిన్ దాస్తో పాటు సౌమ్య సైకార్ కానీ, నమజుల్లా కానీ, సకిబుల్ హసన్ వంటి బ్యాటర్లు అయితే రాణిస్తే గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రత్యర్థి జట్టు వచ్చేసరికి టీమిండియా చాలా స్ట్రాంగ్ టీం పైన గెలవాలంటే మన బంగ్లాదేశ్ అన్ని విభాగాలు సమిష్టిగా రాణించాలని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మన బంగ్లాదేశ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. సౌమ్య సర్కార్, లితిన్ దాస్, నవముల్లా హుసేన్, సకిబుల్ హసన్, ఉవిద్ ఉదయ్, మహమ్మదుల్లా, హేమద్ హసన్, రిషన్ హుసేన్, తస్కన్ అహ్మద్,
తంజిమ్ హుసేన్, సకీబ్, ముస్తఫిజర్ రహమాన్‌తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. రిజల్ట్‌ల ప్లేయింగ్ 11 చూసుకుంటే టీమిండియాగానే అన్ని విభాగాలు చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా ఇప్పటివరకు మన టీమిండియా అదేవిధంగా బంగ్లాదేశ్ ఇప్పటివరకు అయితే టీ20లో 13 సార్లు అయితే తలపడ్డాయి. అందులో వచ్చేసరికి టీమిండియా 12 మ్యాచ్‌లు గెలవగా మన బంగ్లాదేశ్ వచ్చేసరికి ఒక్క మ్యాచ్ మాత్రమే గెలవడం జరిగింది. అదే సెకండ్ సూపర్ 8 మ్యాచ్ వచ్చేసరికి వివి రిచర్డ్ స్టేడియంలో అయితే మ్యాచ్ అయితే జరగనుంది. ఈ పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్ పేస్‌తో పాటు స్పిన్‌కు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా బ్యాటింగ్ కూడా అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే పిచ్ రిపోర్ట్‌లో చూస్తే మాత్రం అయితే పేస్ కంటే చాలా అంటే చాలా అనుకూలంగా ఉండే అవకాశం అయితే పిచ్ పైన వచ్చేసరికి 140 నుంచి 150 మధ్య స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది పిచ్ పైన మాత్రమైతే. అదేవిధంగా వెదర్ రిపోర్ట్ వచ్చేసరికి మ్యాచ్ ఆడుతున్న సమయానికైతే వర్షం పడేది చాలా అంటే చాలా తక్కువగానే కనిపిస్తుంది. వెదర్ రిపోర్ట్ ప్రకారం అయితే మ్యాచ్ మాత్రం అయితే సజావుగా జరిగే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. వర్షం పడే అవకాశం దాదాపు 10-15% మాత్రమే ఉండడం జరిగింది. వెదర్ రిపోర్ట్ ప్రకారం చూస్తే మ్యాచ్ మొత్తం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఈ మ్యాచ్‌లో వచ్చేసరికి మరి టీమిండియా గెలుస్తా లేదా బంగ్లాదేశ్ గెలుస్తా అనేది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్‌గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థాంక్ యూ.